అందరికీ నమస్కారం. నేను మీ శిరీష, జనసేన పార్టీ తెలంగాణ. అయితే ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ గారు కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది స్టేట్మెంట్ వారి వ్యక్తిగత అభిప్రాయం. ఏమని ఇచ్చారంటే, ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ వ్యవస్థాపకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పాలిటిషియన్ కాదు అని చెప్పి వారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేడం, ఈ రోజు మీరు చూస్తే రాష్ట్రంలో కాదు, భారతదేశ చరిత్రలో హిస్టారికల్ విక్టరీని, ఒక పార్టీని స్థాపించి హిస్టారికల్ విక్టరీని 100% స్ట్రైక్ రేట్తో సాధించినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇఫ్ హీ ఈస్ నాట్ ఏ సీరియస్ పాలిటిషియన్, how we get that? సో మీ యొక్క పర్సెప్షన్లోకి వద్దాం. సో సీరియస్ పొలిటీషియన్ ఆర్ సీరియస్ పాలిటిక్స్ అంటే ఏంటి మేడం? స్కాములు చేయడమా, స్కాండల్స్ చేయడమా, ప్రజల డబ్బుని దోచుకోవడమా? రీసెంట్గా చూస్తే మీరు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ఇంకా ఆ యొక్క నేరారోపణ మీ మీద ఉండి బెయిల్ మీద బయట ఉన్నారు. సో అటువంటి మీరు ఏదైతే ప్రజాప్రతినిధిగా మేమున్నాము, ప్రజా గొంతుకై మేమున్నాము అని తెలంగాణ జన జాగృతి అని ఒకటి పెట్టి, దాని ద్వారా మీరు ఏదైతే మహిళలకు అత్యంత మేలు చేశానన్నటువంటి మీరు ఎంతమంది మహిళల్లో పావర్టీని పోగొట్టారండి? ఎంతమంది మహిళల సాధికారతకు మీరు తోడ్పడ్డారండి? ఎంతమంది మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేశారు? పోనీ ఢిల్లీ జంతర్ మంతర్లో 33% రిజర్వేషన్ కోసం ఫైట్ చేశానని చెప్తున్నారు మీరు. మరి మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో మంత్రివర్గంలో ఎంతమంది మహిళలకి చోటు ఇచ్చారండి? పోటీ చేసే దాంట్లో ఎంతమంది మహిళలకి సీట్లు ఇచ్చారు? ఇక్కడ ఏముంటుంది అంటేనండి, తెలంగాణ భాషలో, వాడుక భాషలో ఒక సామెత ఉంటుంది, దిన్కే బాతోంసే కామ్ ఖరాబ్, రాత్కే బాతోంసే నీంద్ ఖరాబ్. అంటే టూ మచ్ టాకింగ్ బట్ నాట్ ఇనఫ్ యాక్షన్స్. మీ మాటలేమో కోటలు దాటిపోతాయి, మీ చేతలేమో కనీసం గడపలు కూడా దాటాయి. ఇంకోటి, మీరు కొన్ని సంవత్సరాల క్రితం ఒక మీడియా వారు మిమ్మల్ని అడిగారు, రానున్న రోజుల్లో ఒకవేళ మీరు గనక రాష్ట్రానికి సీఎం అయితే మీరు ఏం చేస్తారు అని. మీరిచ్చిన స్టేట్మెంటే మేడం, లిక్కర్ని పూర్తిగా బంద్ చేస్తా. అట్లాంటి మీరు ఈరోజు లిక్కర్కి ఐకాన్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర పరువు మొత్తం తీసుకుపోయి ఢిల్లీలో పెట్టొచ్చిరు. మీరా మేడం సీరియస్ పాలిటిక్స్ గురించి మాట్లాడేది? ఐ స్ట్రాంగ్లీ అపోజ్ ద వర్డ్స్ ఆఫ్ మిసెస్ కల్వకుంట్ల కవిత గారు, విచ్ యూ హ్యావ్ స్పోకెన్ ఆన్, విచ్ యూ హ్యావ్ గివెన్ స్టేట్మెంట్ ఆన్ డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ పవన్ కళ్యాణ్, ఆన్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు is 100% objectable, and I demand to withdraw your words madam. రాజకీయాన్ని రాజకీయంగా చేద్దాం, పాలసీల మీద మాట్లాడదాం. మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని మీరు అదేదో పారదర్శకతతో కూడినటువంటి ప్రజా అభిప్రాయంలా దయచేసి చెప్పకండి. చెప్పాను కదా మేడం ఇందాకే, మాటలేమో కోటలు దాటుతాయి, చేతలేమో గడపలు కూడా దాటాయి. I request you to withdraw your words, madam. Thank you. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్. అందరికీ నమస్కారం. నేను మీ శిరీష, జనసేన పార్టీ తెలంగాణ. అయితే ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ గారు కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది స్టేట్మెంట్ వారి వ్యక్తిగత అభిప్రాయం. ఏమని ఇచ్చారంటే, ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ వ్యవస్థాపకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పాలిటిషియన్ కాదు అని చెప్పి వారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేడం, ఈ రోజు మీరు చూస్తే రాష్ట్రంలో కాదు, భారతదేశ చరిత్రలో హిస్టారికల్ విక్టరీని, ఒక పార్టీని స్థాపించి
హిస్టారికల్ విక్టరీని 100% స్ట్రైక్ రేట్తో సాధించినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇఫ్ హీ ఈస్ నాట్ ఏ సీరియస్ పాలిటీషియన్, హౌ గెట్ దట్? సో మీ యొక్క పర్సెప్షన్లోకి వద్దాం. సో సీరియస్ పొలిటీషియన్ ఆర్ సీరియస్ పాలిటిక్స్ అంటే ఏంటి మేడం? స్కాములు చేయడమా, స్కాండల్స్ చేయడమా, ప్రజల డబ్బుని దోచుకోవడమా? రీసెంట్గా చూస్తే మీరు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ఇంకా ఆ యొక్క నేరారోపణ మీ మీద ఉండి బెయిల్ మీద బయట ఉన్నారు. సో అటువంటి మీరు ఏదైతే ప్రజాప్రతినిధిగా మేమున్నాము, ప్రజా గొంతుకై మేమున్నాము అని తెలంగాణ జన జాగృతి అని ఒకటి పెట్టి దాని ద్వారా మీరు ఏదైతే మహిళలకు అత్యంత మేలు చేశానన్నటువంటి మీరు ఎంతమంది మహిళల్లో పావర్టీని పోగొట్టారండి? ఎంతమంది మహిళల సాధికారతకు మీరు తోడ్పడ్డారండి? ఎంతమంది మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేశారు? పోనీ ఢిల్లీ జంతర్ మంతర్లో 33% రిజర్వేషన్ కోసం ఫైట్ చేశానని చెప్తున్నారు మీరు. మరి మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో మంత్రివర్గంలో ఎంతమంది మహిళలకి చోటు ఇచ్చారండి? పోటీ చేసే దాంట్లో ఎంతమంది మహిళలకి సీట్లు ఇచ్చారు? ఇక్కడ ఏముంటుంది అంటేనండి, తెలంగాణ భాషలో వాడుక భాషలో ఒక సామెత ఉంటుంది, దిన్కే బాతోంసే కామ్ ఖరాబ్, రాత్కే బాతోంసే నీంద్ ఖరాబ్. అంటే టూ మచ్ టాకింగ్ బట్ నాట్ ఇనఫ్ యాక్షన్స్. మీ మాటలేమో కోటలు దాటిపోతాయి, మీ చేతలేమో కనీసం గడపలు కూడా దాటాయి. ఇంకోటి, మీరు క్రితం కొన్ని సంవత్సరాల క్రితం ఒక మీడియా వారు మిమ్మల్ని అడిగారు, రానున్న రోజుల్లో ఒకవేళ మీరు గనక రాష్ట్రానికి సీఎం అయితే మీరు ఏం చేస్తారు అని. మీరిచ్చిన స్టేట్మెంటే మేడం, లిక్కర్ని పూర్తిగా బంద్ చేస్తా. అట్లాంటి మీరు ఈరోజు లిక్కర్కి ఐకాన్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర పరువు మొత్తం తీసుకుపోయి ఢిల్లీలో పెట్టొచ్చిరు. మీరా మేడం సీరియస్ పాలిటిక్స్ గురించి మాట్లాడేది? ఐ స్ట్రాంగ్లీ అపోజ్ ద వర్డ్స్ ఆఫ్ మిస్సెస్ కల్వకుంట్ల కవిత గారు, which you have spoken on, which you have given statement on Deputy CM of Andhra Pradesh, Mr. Pavan Kalyan, on Sri Pavan Kalyan garu, is 100% objectable, and I demand to withdraw your words, madam. రాజకీయాన్ని రాజకీయంగా చేద్దాం, పాలసీల మీద మాట్లాడదాం. మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని మీరు అదేదో పారదర్శకతతో కూడినటువంటి ప్రజా అభిప్రాయంలా దయచేసి చెప్పకండి. చెప్పాను కదా మేడం ఇందాకే, మాటలేమో కోటలు దాటాయి, చేతలేమో గడపలు కూడా దాటాయి. ఐ రిక్వెస్ట్ యూ టు విత్డ్రా యువర్ వర్డ్స్ మేడం. థ్యాంక్ యూ. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.